రెండు పర్యాయాల కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన అంజద్ బాషా మనతో పాటు ఉన్నారు. అసలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారు? అసలు 2300 కోట్ల రూపాయలతో కడప నగరాన్ని అభివృద్ధి చేపట్టిన అంజద్ బాషా ఎందుకు ఓటమి చవి చూశారు అనే విషయాలు అంజద్ బాషా గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. గత 2 పర్యాయాలు అఖండ మెజారిటీతో గెలుపొందారు. గత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ద్వారా అఖండ మెజారిటీతో గెలుపొందారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓటమికి గురి చేశారు. అసలు ఎందుకు, ఏం జరిగింది, అసలు ఈ కారణాలు ఏంటి? ముందుగా ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతిస్తున్నాను. కడప జిల్లా అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఆ కడప జిల్లాకు హెడ్ క్వార్టర్స్ కడప. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో కూడా వర్గ రాజకీయాలతో మరి ఈ కడప జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఒక్క మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ ప్రాంతానికి మహర్దశ రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జిల్లా అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. ఈ నగరం అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. తర్వాత ఆయన మరణాంతరం వచ్చిన పాలకులు కానీ కాంగ్రెస్లో, తర్వాత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు కానీ ఈ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి, ఈ నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఎందుకంటే 2014లో నా కడప నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో మరి నన్ను గెలిపించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం అధికారంలో రాలేదు. మరి ఆ 5 ఏళ్ళు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి, అభివృద్ధి నిధులు ఇవ్వమని అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్నా కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని. మరి 2019లో మరి ప్రజలందరూ కూడా దీవించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టడం జరిగింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లోనే మనం చూశాం కరోనా లాంటి మహమ్మారి రావడము. కేవలం మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి మనం చూశాం. మరి ఆ పరిస్థితిలో కూడా మరి ఏ నాయకుడు కూడా తన ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని చెప్పి నా పరిస్థితిలో కూడా ప్రాణాలు కూడా పక్కన పెట్టి మరి నా నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేయడం జరిగింది. 2 పర్యాయాలు నాకు కోవిడ్ వచ్చినా కూడా మరుసటి రోజే నేను అన్ని హాస్పిటల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఏ రకమైన వాళ్ళకు వైద్యం అందుతుంది, నా నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు ఏ విధంగా వైద్యం అందుతుంది, మరి దాన్ని పర్యవేక్షించే దానికోసము ప్రతి హాస్పిటల్ కూడా నేను వెళ్ళడం జరిగింది. మరి అనేక ప్రైవేట్ డాక్టర్లతో కూడా మాట్లాడి మరి ఆనాడు ఏ ప్రైవేట్ డాక్టర్ కూడా వచ్చి వైద్యం చేసేదానికి ముందుకు రాని పరిస్థితుల్లో కూడా కడప నగరంలో ఉండే ప్రైవేట్ డాక్టర్లందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి వాళ్ళందరినీ కూడా ఒప్పించి అనేక మంది డాక్టర్లు ముందుకు వచ్చి మరి ఆ రోజు కోవిడ్కు వైద్యం అందించడం జరిగింది. మరి అనేక హాస్పిటల్స్కు ఆ రోజు పర్మిషన్ కూడా ఇప్పించడం జరిగింది కోవిడ్ వైద్యం కోసం. మరి అనేక కోవిడ్ క్వారంటైన్ సెంటర్స్ కోసం మరి అనేక ఏదైతే లాడ్జెస్ కూడా పర్మిషన్ కూడా ఇప్పించడం జరిగింది. తద్వారా
ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికి కూడా కోవిడ్కు వైద్యం అందించాలని చెప్పి మరి ఆ సందర్భంలో కూడా మరి అనేక మందికి మా నాయకులు, మా కార్యకర్తలు, కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే మరి ఈ కడప నియోజకవర్గ ప్రజలకు వాళ్ళకు తోచిన విధంగా మరి వాళ్ళకందరికీ కూడా సహాయం కూడా చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు అయితేమి, మరి అనేక సందర్భాల్లో మరి ఆర్థిక సాయం అయితేమి, మరి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. అయితే సార్ 2019 ఎన్నికల తర్వాత అఖండ మెజారిటీతో కడప నియోజకవర్గంలో గెలుపొందారు మీరు. తర్వాత అధికారం చేపట్టిన తర్వాత 2 ఇయర్స్ కోవిడ్ వల్ల ప్రభుత్వం పాలన సాగించలేకపోయిందని చెప్తున్నారు. 3 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి ఎన్నికలు సమీపిస్తున్న 6 నెలల్లో మొదలుపెట్టారు డిప్యూటీ సీఎం గారు అని వాదన వినిపిస్తుంది. ఏమంటారు దీనిపైన? అది కాదు, ఎందుకంటే ప్రభుత్వంకి సంబంధించి ఏ ఒక్క టెండర్ ప్రక్రియలు మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మరి ఆ కన్స్ట్రక్టివ్ వేలో మనం ఏదైతే పని చేసే ఆ పరిస్థితికి రావాలంటే మరి ఏ ప్రభుత్వంలో కూడా దానికి తగ్గట్టుగా సమయం ఉంటుంది. మరి అవన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం మనం కడప నగరంలో. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి డివిజన్లో కూడా ఈరోజు 3-4 కోట్ల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ మరి ఇవన్నీ కూడా మరి చేయడం జరిగింది. మరి అదే కాదు, ఈరోజు మన కడప నగరంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేశాం. మరి అదేంటి ఏదో ఒక నెలలో 15 రోజుల్లో, నెలలో 2 నెలల్లో అయిపోయే కాదు కదా. మరి ఈరోజు సుమారుగా 200 కోట్ల రూపాయలతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేశాం. మరి అదే ప్రాంతంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేశాం, సైకియాట్రిక్ అంటే మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ నిర్మాణం చేశాం. మరి కంటికి సంబంధించిన 2 హాస్పిటల్స్, పుష్పగిరి ఐ హాస్పిటల్, మరి ఎల్వి ప్రసాద్కి సంబంధించిన ఐ హాస్పిటల్స్ నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. వైద్య రంగంలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి కడప నగరంలో జరిగింది. మరి అదే కాకుండా కడప నగరంలో 9 అర్బన్ హెల్త్ సెంటర్స్, ఈరోజు ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ 1,15,00,000 రూపాయలతో నిర్మాణం చేసి ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని నియమించి 12 మంది పారామెడికల్ స్టాఫ్ని అక్కడ నియమించి మరి ప్రతి ఆ ప్రాంతంలో ఉండే మరి పేదలకందరికీ కూడా అక్కడ వైద్యం అందించే విధంగా, మరి అక్కడే వాళ్ళకు ఉచితంగా రక్త పరీక్షలు చేసే విధంగా అక్కడ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి మరి అక్కడే వాళ్ళకు వైద్యం చేసిన తర్వాత వాళ్లకు మందులు కూడా ఫార్మసీ ద్వారా ఉచితంగా అందించే సదుపాయాన్ని మరి ఈరోజు మన ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. మరి అదే కాదు, బుగ్గవంకకు సంబంధించి గతంలో వరదలు వస్తే మరి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జరగడం జరిగింది. మరి చిన్న మాట సార్, బుగ్గవంక సుందరీకరణ పనుల్లో భాగంగా కేవలం వైసీపీ అధికార పార్టీ నేతలకు న్యాయం జరిగే విధంగానే బుగ్గవంక సుందరీకరణ పనులు చేశారని ఆరోపణలు కూడా పెద్దగా వినిపిస్తున్నాయి అంజద్ బాషా గారి మీద. ఏమంటారు దీని? ఆరోపణలు అంటే అన్ని అసత్యపు ఆరోపణలు, ఎక్కడైనా స్పెసిఫిక్. ఇప్పుడు ఇది బుగ్గవంకకు సంబంధించి ఇది తన మన అనే భేద ఉండదు, అక్కడ తన మన అనే భేద ఉండదు. మరి ఏదైతే ప్రొటెక్షన్ వాల్ ఉందో, ఎక్కడైతే గత పాలకులు నిర్లక్ష్యం చేశారో 5 ఏళ్ళు నిర్మాణం చేయక నిర్లక్ష్యం చేశారో, మరి అవన్నీ కూడా ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా పూర్తి చేశాం. అదేం అక్కడ నా వాళ్ళు ఉండారనే? మరి ఆ ప్రాంతం నుండి వాళ్లకు న్యాయం చేయాలి. మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కొద్దిపాటు వర్షం వచ్చినా కూడా మరి అనేక రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపిన పరిస్థితి మేము చూసాం స్వయంగా. మరి అలాంటి పరిస్థితి ఉండకోకూడదని చెప్పి మరి ఎక్కడైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేయడం వల్ల మరి ఈరోజు ఆ ప్రాంత వాసులందరూ కూడా ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతో హాయిగా వాళ్ళ ఇళ్లలో నిద్రపోతున్నారు. మరి ఇది నా వాళ్ళు ఉన్నారనా లేదా అవతల వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎక్కడ తన మన అనే భేదం ఉండదు. మరి ఆ ప్రాంతవాసులకు న్యాయం చేయాలి. గతంలో ఆ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తర్వాతనే మేము చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. అయితే 2014 కావచ్చు, 2019 కావచ్చు, అంజద్ బాషా గారిని కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి డిప్యూటీ సీఎం వరకు చేశారు.
అయితే క్యాడర్ని పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపుకు కృషి చేసిన క్యాడర్ని పట్టించుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. అదే కారణమై ఉండదా ఈ 2024 ఎన్నికల్లో ఓటమికి? ఈరోజు మా క్యాడర్ని మీరే చూస్తున్నారు కదా, ఒక ప్రెస్ మీట్ పెడితే ఎంతమంది క్యాడర్ వచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం మా నాయకులే, మా కార్యకర్తలే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు. మరి ఎవరు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలతో ముందుకు పైకి వచ్చిన పార్టీ కాబట్టి ఎక్కడ కూడా కార్యకర్తలను నాయకులను విస్మరించే పరిస్థితి ఎక్కడ ఉండదు. మా నాయకుడు కూడా మాకు చెప్పింది ఒకటే, కార్యకర్తలు నాయకుల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి, మరి ఆ ఆలోచనతోనే మా నాయకుని యొక్క ఏదైతే సందేశం ఉందో ఆ సందేశానికి అనుగుణంగానే మేము వ్యవహరిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఏ కార్యకర్తకు కూడా ఎక్కడ కూడా విస్మరించిన పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం మా కార్యకర్తలే ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పాం కదా, నేను ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పాం, మాకు పోరాటాలు అనేది కొత్త ఏం కాదు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం మరి అనేక పోరాటాలు చేశాం. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాటాలు చేశాం. మరి అదే కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పోరాటం చేయడం ద్వారానే మరి 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ళు మేము పోరాటం చేశాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా ప్రజల గొంతుగా, వాళ్ళ గొంతుగా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడ అవసరం వచ్చినా మేము ముందుంటాము, మా కార్యకర్తలు ముందుంటారు, మా నాయకులు ముందుంటారు. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒకటే మాట అంటున్నాం, కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా, నాయకులు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మరి వాళ్ళకందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 5 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కటి నెరవేర్చారు అని వైసీపీ నేతలు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో దాదాపు 160 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడానికి గల కారణాలు ఏమైందంటారు? అదే ఇప్పటికే మనము ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. మేమే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా అక్క చెల్లెములు అయితే మీ అందరు కూడా ఆశ్చర్యానికి గురి కావడం జరుగుతుంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం అనేక సోషల్ మీడియాల ద్వారా, మరి ఈరోజు పేపర్లలో కూడా మనం చూస్తున్నాం ఏదో ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగాయి, ఇవన్నీ కూడా అనేక కథనాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో ఒక్కసారి ఖచ్చితంగా మా నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాని మీద న్యాయ పోరాటం కూడా మనము అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సోషల్ మీడియాలోనే కాదు, కేవలం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు, తెలుగుదేశం కూటమి నేతలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఇంత మెజారిటీ సాధించారని. అలా మీరేమైనా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మా అధినాయకత్వానికి తెలియజేస్తాము. ఖచ్చితంగా ఆ దిశలో మరి ఏం చెయ్యాలేదని చెప్పి ఆలోచన చేసి ఖచ్చితంగా అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం. మరి ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేస్తాడనేది మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీతో మరి ఈరోజు ఆనాడు ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు అక్కడ కాపలా కాసి కాళ్ళు పట్టుకొని ఎందుకు వాళ్ళతో ఏదైతే పొత్తు పెట్టుకొని వచ్చాడో మరి ఈరోజు మన అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అటానమస్ బాడీ మరి ఏ రకంగా వివరించిందో మనందరూ కూడా చూసాం పోస్టల్ బ్యాలెట్ల విషయంలో. మరి చట్టాలు కూడా మార్చే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైనా రూల్స్ మార్చేటట్టుగా ఉంటే పోలింగ్ జరగకముందు అలాంటి ఏదైనా దాంట్లో లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కానీ ఒక పార్టీ అభ్యర్థన మేరకు పోలింగ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఆ యాక్ట్లోనే ఉంది, పోస్టల్ బ్యాలెట్లో ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఏ పోస్టల్ అభ్యర్థి కూడా ఏదైతే ఓటేసే ఓటరు మరి ఆ డిక్లరేషన్ ఫారంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసి అతను సీల్ వేయాలని చెప్పి అక్కడ క్లియర్ కట్గా ఉంది. సిగ్నేచర్, అతని డిసిగ్నేషన్, సీల్ అని చెప్పి క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేసి కూడా ఉంది. అదే ఫార్మేట్ ఉంది ఈరోజు కూడా. మరి ఆ ఫార్మేట్లో
మరి గతంలో ఎప్పుడు కూడా దాంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేసేవాడు, సంతకం చేసి తన సీల్ని పెట్టేవాడు. మరి ఈరోజు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాంట్లో మార్పులు చేస్తూ ఆ సీల్ అవసరం లేదు అని చెప్పి ఒక మెమో ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఏదైతే అధికారులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండారు, మరి ఏదైతే ఆ ప్రచారం ఉందో మరి దాన్ని లబ్ధి పొందాలి అని చెప్పి మరి ఆ పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా తమ వైపుకు తిప్పుకోవాలి, మరి అవన్నీ కూడా మనకే లాభం చేకూరుస్తాయని చెప్పి మరి అవి భావించి పోలింగ్ అయిపోయిన తర్వాత మరి ఇలాంటి మెమోస్ తీసుకురావడం అనేది ఎంతవరకు వ్యవస్థల్ని మేనేజ్ చేసే దాంట్లో మరి ఈ దేశంలో చంద్రబాబు నాయుడుకు దీటు ఎవరు రారు. మరి అందుకే ఈరోజు ఇవన్నీ చేసినాడు కాబట్టే మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు మరి అందరికీ ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. మరి దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇది మంగళగిరికి సంబంధించి మరి అక్కడ ఉండే ఓట్ల కన్నా పోలైన శాతం ఓట్లు ఎక్కువ ఉన్నాయంట. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ట్యాంపరింగ్ జరగకపోతే అక్కడ ఉండే ఓటర్ల కన్నా పోలింగ్ జరిగిన శాతం ఎక్కువ ఉంది, ఓట్లు పోల్ చేసిన ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని దాంట్లో ఈరోజు మనం సోషల్ మీడియాలో అంతా కూడా చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా అనేక మరి అనుమానాలకు తావు తీస్తుంది. మరి ఈరోజు అనేక సోషల్ మీడియాల్లో మరి వీవీప్యాట్స్ ఓపెన్ చేసి మరి అవన్నీ కూడా క్లీనింగ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కొన్ని చోట్ల కొందరు ఏదైతే సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు, మరి ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన స్లిప్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో పడి ఉండేటట్టు కూడా మనం చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇంకొక చోట ఎక్కడో బీఎస్పీకు 400 చిల్లర ఓట్లు పడ్డాయి, వైఎస్ఆర్సీపీకి 5 ఓట్లు పడ్డాయి. మళ్ళీ అయితే అతను అక్కడ క్యాండిడేటు దాన్ని డిమాండ్ చేస్తే మరి ఆ అధికారులందరూ కూడా వీవీప్యాట్ మిషన్స్ ఎంచితే మరి 450 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కు పడ్డాయని చెప్పి మళ్ళీ అక్కడ అబ్జర్వర్ మరి దాన్ని ధృవీకరించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అనుమానాలే కదా. ఇవన్నీ కూడా అనుమానాలు, ప్రజలకందరికీ కూడా ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. మరి ఇందుకు ఈరోజు ఇన్ని వేల మెజార్టీలతో ఈరోజు ఏ విధంగా వాళ్ళు గెలిచారనేది మరి దాంట్లో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా, ఏం జరిగిందా? దానికోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి మోడీ గారితో జతకట్టాడా అనేది కూడా అనుమానం వస్తుంది. మరి ఇవన్నీ కూడా మరి పార్టీ అధినాయకునితో మరి సంప్రదించిన తర్వాత మరి ఏ రకంగా మనము లీగల్గా ముందుకు వెళ్ళాలో ఖచ్చితంగా అవసరమైతే ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ను చూస్తే అనుమానాలు తావెస్తుంది. అదే ఈ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే విషయం మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత లీగల్గా వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తామంటున్న కడప నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. For more videos like this, subscribe Big TV channel.